వారి ప్రతి కష్టము ఇక్కడ కనపడుతుంది. దాని వెనుక వారు జీసస్ని ఎంత ప్రేమించారో మనకు కనపడుతుంది. ఇంకా డిలే చేయకుండా ఈరోజు ఈ వారం అంతా వారు ఏం నేర్చుకున్నారో దాన్ని మన ముందు ప్రదర్శించడానికి ముందుగా వారు నేర్చుకున్న లెసన్స్ ఒక సారాంశాన్ని మన ముందు చెప్పడానికి ముందుగా షారోన్ మన మధ్యలో ఉన్నారు. షారోన్ ముందుకు వచ్చి తను ఏం నేర్చుకున్నదో మొదటి దినము నేర్పిస్తారు. అందరికీ వందనాలు. ఫస్ట్ లెసన్ చెప్తున్నాను. అరిమతయ యోసేపు ఒక ధనవంతుడు. ఆయన యూదుడై ఉండి దేవుని రాజ్యం కొరకు యేసయ్యని రహస్యంగా వెంబడించాడు. ఆయనని రహస్య శిష్యుడని కూడా అంటారు. మన పాపముల కోసం మరణించిన యేసయ్య శరీరం అలా ఉంచకూడదని ఆయన పొంతి పిలాతు దగ్గరికి ఎంతో ధైర్యంతో వెళ్ళి యేసు శరీరం నాకు కావాలని అడుగుతాడు. పొంతి పిలాతు పర్మిషన్ ఇవ్వగానే అరిమతయ యోసేపు వెంటనే వెళ్ళి ఆయన కోసం సన్నపు నారబట్టను 34 కిలోల సుగంధ ద్రవ్యములను తెచ్చి సిద్ధపరుస్తాడు. ఆయనని శిలువ మీద నుండి కిందికి దింపి సన్నపు నారబట్టను సుగంధ ద్రవ్యములతో కట్టి అరిమతయ యోసేపు కోసం సిద్ధపరచుకున్న సమాధిలో యేసయ్యని ఉంచుతారు. మనం కూడా ఈ లోక సంబంధమైన ధనాలు కాకుండా పరలోకంలో ధనాలుని సిద్ధపరచుకోవాలి. థ్యాంక్ యూ షారోన్. రెండవదిగా సెకండ్ దినము ప్రిన్సీ ముందుకు వచ్చి తను ఏం నేర్చుకుందో మన మధ్యలో వివరిస్తుంది. అందరికీ వందనాలు. లూకా సెకండ్ లెసన్ చెప్తున్నా. సీమోను దేవుణ్ణి లంచ్ పెట్టడానికి పిలుస్తాడు ఇంటికి. అయితే సీమోను దేవుడికి డైరెక్ట్గా లంచ్ పెట్టేస్తాడు. అయితే సింపుల్ ఉమెన్ ఏం చేస్తుందంటే దేవుడు వచ్చాడని దేవుడి కోసం ఒక వాల్యుబుల్ థింగ్ని సీమోన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే సింపుల్ ఉమెన్ తన కన్నీళ్ళతో జీసస్ కాల్ని కడుగుతుంది. మళ్ళీ తన జుట్టుతో జీసస్ కాల్ని తుడుస్తుంది. ఆ వాల్యుబుల్ థింగ్ని జీసస్ కాలు మీద వేస్తుంది. థ్యాంక్ యూ ప్రిన్సీ. నెక్స్ట్ మూడవ దినము నేర్చుకున్నది హర్ష మన మధ్యలో ఉన్నారు. ముందుకు వచ్చి చెప్తాను. అందరికీ వందనాలు. నా పేరు హర్షవర్ధన్. నేను చెప్పబోయే లెసన్ థర్డ్ డే లెసన్. ఎరికో పట్టణంలో జక్కయ్య అనే సుంకరి అతను ఉండేవారు. అతను చేసే పని ట్యాక్స్ కలెక్టర్. ఒకరోజు తన ఊరికి యేసుప్రభు గారు వస్తున్నారని జక్కయ్య చూడడానికి వెళ్ళారు. అప్పుడు జక్కయ్య పుట్టి ఉండడం వల్ల మేడు చెట్టు ఎక్కి చూశాను. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి జక్కయ్య కిందికి రాని పిలిచాడు. అప్పుడు జక్కయ్య యేసుప్రభు వారిని తన ఇంటికి పిలిచాను, ఆహ్వానించెను. అప్పుడు జక్కయ్య తన ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చాను. అప్పుడు యేసుప్రభు వారు, నువ్వు నిజమైన అబ్రహాం కుమారుడివి అని చెప్పాను. థ్యాంక్ యూ హర్ష. ఆశిష్ నాలుగో దినము తనేమి నేర్చుకున్నాడో చెప్తాడు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేటిది ఫోర్త్ డే లెసన్. మోషే దేవుని మాట విని ఈ లోక సంబంధమైన ధనాన్ని వదిలేసి హెవెన్లీ ట్రెజర్ కావాలని ఇజ్రాయేలులని అరణ్యంలోకి నడిపిస్తాడు. అలాగే ఎన్ని సమస్యలైనా భరిస్తాడు. థ్యాంక్ యూ ఆశిష్. ఐదవ దినము ధ్రువ మన మధ్యలో ఉన్నారు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే ఫిఫ్త్ లెసన్. పరిసయ్యుడు సుంకరి ఫ్రెండ్స్. పరిసయ్యుడు పాపం చేసిండు కానీ దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. సుంకరి కూడా పాపం చేసిండు కానీ దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. సుంకరిని
దేవుడు క్షమించేసిండు. మన పాపాలను కూడా మేము దేవుడి దగ్గర ఒప్పుకొని ఎప్పటికీ చేయొద్దు. ఆమెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధ్రువ. అఖిల్ చివరిగా వచ్చి చివరి దినం తను ఏం నేర్చుకున్నాడు చెప్తా. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది లాస్ట్ డే వీబిఎస్ లెసన్. జీసస్ మన పాపాల కోసం శిలువపై మరణించి తిరిగి లేచాడు. అలాగే జీసస్ మన ట్రెజర్ అయ్యాడు. కానీ జీసస్కి కూడా ట్రెజర్ ఉంది. అది ఎవరంటే మనం జీసస్కి మన హార్ట్లో ప్లేస్ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మనకు హెవెన్లీ ట్రెజర్స్ వస్తాయి. టోటల్ 2 ట్రెజర్స్ ఉంటాయి. ఒకటి హెవెన్లీ ట్రెజర్, ఒకటి ఎర్త్లీ ట్రెజర్. ఎర్త్లీ ట్రెజర్లో ఆస్తులు, బిల్డింగ్ కట్టాలని ఆశలు ఉంటాయి. కానీ హెవెన్లీ ట్రెజర్ పొందాలంటే లవ్, జాయ్, ఫెయిత్ఫుల్నెస్, సర్వైవింగ్, కింగ్డమ్, వర్డ్స్, విజ్డమ్, గాడ్స్ వర్డ్. అలా లూక్ చాప్టర్ 15 వర్స్ 4లో 3 పారబుల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పారబుల్లో ఒక షెపర్డ్కి 100 షీప్స్ ఉంటాయి. అందులో ఒకటి తప్పిపోయినా అనే దానికోసం చాలా వెతుకుతాడు. 99తోని వాటిని పెంచుకోక ఒకదానికోసం చాలా వెతుకుతాడు. దొరికేదాకా వెతుకుతాడు. దొరికిన తర్వాత నేను కోల్పోయిన నా గొర్రె నాకు దొరికిందని సంతోషిస్తాడు. అలాగే దేవుడు కూడా మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూనే మనకి చాయిస్ ఇస్తాడు. దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవచ్చు. ఏంటిదంటే జీసస్ మన కోసం విన్నైనా చేస్తాడు. థ్యాంక్ యూ. నిజంగా ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ఉన్న టీచర్లు ఎవరు కూడా ట్రైన్డ్ టీచర్స్ ఏం కాదండి. వాళ్ళకి జస్ట్ పెద్దవాళ్ళకి ఎలా లెసన్ చెప్తామో అలానే చెప్పాం. కానీ నిజంగా దేవుని సహాయం వల్ల వాళ్ళు ఎవరికి కూడా ఏం ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదండి. ఇది ఇలానే చెప్పాలి లెసన్, ఇది ఇలానే మీరు ఇక్కడ ప్రజెంట్ చేయాలి, రాసిచ్చింది కూడా ఏం లేదు. ప్రతి మాట వాళ్ళ హృదయం నుంచి వచ్చిందని ఈరోజు వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలో దేవుని మీద ఇష్టం తప్ప మరేం కనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కిడ్స్. ఇప్పుడు రెండవ భాగంగా మన మధ్యలో పిల్లలు యాక్షన్ సాంగ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనల్ని అందరినీ అలరించడానికి, దేవుని మహిమపరచడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ బిగినర్స్ యాక్షన్ సాంగ్ ఏసు ఉన్న ఇంటిలో అనే సాంగ్ని యాక్షన్ సాంగ్ చేయడానికి బిగినర్స్ రెడీగా ఉన్నారు. ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఆన్లైన్లో నేర్చుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్న ప్రేమైన వాళ్ళారా. రెండవ సాంగ్ బిగినర్స్ అండ్ జూనియర్స్ కంబైన్డ్ సాంగ్ జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనే సాంగ్ని ప్రదర్శించడానికి పిల్లలు రెడీగా ఉన్నారు. జూనియర్స్ అండ్ బిగినర్స్. The joy of the Lord is my strength. The
the joy of the Lord is my strength. The joy of the Lord is my strength, and the joy of the Lord is my strength. He gives me living water and I thirst no more. He gives me living water and I thirst no more. He gives me living water and I thirst no more, and the joy of the Lord is my strength. He gives me living water and I thirst no more, and the joy of the Lord is my strength. Jesus is my treasure. He leads the way. Loves me without measure. He leads the way. When I'm feeling all alone and I don't know where to go, Jesus is my treasure. He leads the way. Everywhere I look, I see God is taking care of me. Frogs, sloths, and plants and trees, sun, rain, and gentle breeze. Jesus is my treasure. He leads the way. Loves me without measure. He leads the way. When I'm feeling all alone and I don't know where to go, Jesus is my treasure. He leads the way. In God's holy word I read, Jesus gives me all I need. He's the life, the truth, the way. In His love I gotta say, Jesus is my treasure. He leads the way. Loves me without measure. He leads the way. When I'm feeling all alone and I don't know where to go, Jesus is my treasure. He leads the way. Jesus is my treasure. He leads the way. Loves me without measure. He leads the way. When I'm feeling all alone and I don't know where to go, Jesus is my treasure. He leads the way. He leads the way. He leads the way. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఏ ఒక్కరు కూడా వారి ప్రయత్నం అయితే ఆపట్లేదండి. చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మెమరీ వర్సెస్ బిగినర్స్ ఉన్నారు మన మధ్యలో. ఒక త్రీ మెమరీ వర్సెస్ చెప్పడానికి ముగ్గురు రెడీగా ఉన్నారు. మొదటగా అద్వితీయ ముందుకు వచ్చి తను నేర్చుకున్న మెమరీ వర్స్ మన ముందు చెప్తారు. Matthew 19:24. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కట్టే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. రెండవదిగా శృతి ముందుకు వచ్చి మెమరీ వర్స్ చెప్తారు. అందరికి వందనాలు. లూకా 19:10 నశించదానిని
అందరికీ రక్షించుటకు మంచి కుమారుడు వచ్చెను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శృతి. చివరిగా దైవిక్ టూ ఫాస్ట్ అండి. దైవిక్ వచ్చి తను నేర్చుకున్న మెమరీ వర్స్ చెప్తాడు. మత్తయి 6:20 పరలోక రాజ్యములో పరలోకమందు మీ కొరకు ధర్మను పూడ్చుకొని అచ్చట చిమ్మటైనను తుప్పైన దాన్ని తినవేరు. దొంగలు కంఠం వేసి దొంగలేరు. థ్యాంక్ యూ. మత్తయి సువార్త 19:24 ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుకంటే సూరి బెజ్జములో వంటి దూరుట అని సులభము. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అందరం వెయిట్ చేస్తున్నాం కదా ఏ వర్డ్ వస్తుందో నెక్స్ట్ అనేది. సూపర్. చివరగా టీచర్స్ అండ్ చిల్డ్రన్ అందరూ కలిసి ఒక ఓరల్ సాంగ్ చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మారని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మారని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట ఈ లోకాన పరలోకాన మారని మాట యేసు మాట ఈ లోకాన పరలోకాన